వచ్చే వేసవికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో ప్రాజెక్టు నిర్మాణాన్ని పరుగులు పెట్టేస్తోందన్నారు. గత పాలకుల తప్పులు సరిదిద్దుతూ నిర్వాసితులకు న్యాయం చేస్తూ ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. పునరావాస పరిహార ప్యాకేజీ 3వ విడతలో భాగంగా నిర్వాసితులకు 226 కోట్ల రూపాయల చెక్కు అందజేశారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. నిర్వాసిత ప్రజలకు న్యాయం చేసేందుకు రంపచోడవరం నియోజకవర్గం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేశామని చెప్పారు. 2025 సంక్రాంతి వేళ మొదటి విడతగా నిర్వాసితులకు 800 కోట్లు ఇచ్చామని, దీపావళికి రెండో విడతగా 916 కోట్లు జమ చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు మూడో విడతలో నిర్వాసితులకు 226 కోట్ల రూపాయల చెక్కు అందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ 21 నెలల్లో 26,149 మంది నిర్వాసితులకు మొత్తం 1943.53 కోట్లు చెల్లించామన్నారు. ఇంకా 3,500 కోట్ల మేర ఖర్చు చేయాల్సి ఉందన్న సీఎం ప్రతి నిర్వాసితుడికి 3.5 లక్షల ఖర్చుతో ఇళ్లు నిర్మిస్తున్నట్లు వివరించారు. మొత్తం 75 నిర్వాసిత కాలనీల్లో ఇప్పటికే 26 పూర్తవగా నిర్మాణంలో ఉన్న 49 కాలనీలు ఈ ఏడాది చివరికి సిద్ధమవుతాయన్నారు. మూడోసారి గోదావరి పుష్కరాలు నిర్వహించే గౌరవం తనకు దక్కిందన్న చంద్రబాబు అప్పటిలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. ప్రాజెక్టు పూర్తికి మరో 5,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందన్నారు. పోలవరం కోసం త్యాగం చేసిన నిర్వాసితులంతా రాష్ట్ర ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో 440 కోట్ల వ్యయంతో కట్టిన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందన్నారు. ఇప్పుడు 1000 కోట్లతో మళ్లీ నిర్మాణం చేపట్టామని, కాంట్రాక్టర్లు ఇంజనీర్లను మార్చుకుంటే ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు. గత ప్రభుత్వ తీరుతో దాదాపు 6-7 పాటు ప్రాజెక్టు ఆలస్యమైందని, సరిగ్గా పనులు చేసి ఉంటే నిర్వాసితులు ఎప్పుడో స్థిరపడేవారని వ్యాఖ్యానించారు. నిర్వాసిత ప్రాంత యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునే పరిస్థితి కల్పిస్తామన్నారు. సీఎం చెక్కులు పంపిణీ తర్వాత వివరాలు వెల్లడించిన మంత్రి నిమ్మల రామానాయుడు, వైసీపీ హయాంలో పోలవరం నిర్వాసితులు పండుగలు చేసుకోవడమే మర్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 5 ఏళ్లలో నిర్వాసితులకు ₹1 కూడా ఎందుకివ్వలేదో జగన్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న 2025 జనవరిలో సంక్రాంతికి ఆ రోజు 900 కోట్ల రూపాయలు, అదేవిధంగా 2025 నవంబర్ దీపావళికి అప్పుడొక 900 కోట్ల రూపాయలు, మళ్ళీ ఈరోజు 2026 మార్చి ఉగాదికి మళ్ళీ ఈరోజు 250 కోట్ల రూపాయలు. నేను అడుగుతూ ఉన్న సూటిగా జగన్మోహన్ రెడ్డిని, నీ 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ₹1 కూడా నిర్వాసితులకి ఎందుకు ఇవ్వలేదో ఈరోజు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 21 నెలల కాలంలోనే 1940 కోట్ల రూపాయలు 21 నెలల్లో మేము ఇస్తే 5 సంవత్సరాల పాలనలో ఆ నిర్వాసితులకి ₹1 ఎందుకు ఇవ్వలేదో ఈరోజు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఈరోజు ఉంది. నువ్వు మరి మైక్ పట్టుకుంటే వేదిక ఎక్కితే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా ఎస్టీలు, నా బిడ్డలు అంటావు, కానీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఆ అడవి బిడ్డలకి ఎందుకు ₹1 నువ్వు ఇవ్వలేకపోయావో సమాధానం చెప్పాలి. పోలవరం ప్రాజెక్టుతో పాటు నిర్వాసితుల గురించి మాట్లాడే అర్హత జగన్కి లేదని రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష అన్నారు. పోలవరం నిధులను జగన్ దారి మళ్లించారని ఆరోపించారు. అప్పటి అన్యాయాలను సరిదిద్దుతూ ఇప్పుడు నేరుగా నిర్వాసితులకు డబ్బులు ఇస్తున్నట్లు చెప్పారు. 2022లో గోదావరి వరదలు వస్తే జగన్ పిడికెడు బియ్యం కూడా ఇవ్వలేదని నిర్వాసితులు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం తమ పట్ల చాలా సానుకూలంగా ఉందని, సీఎం చంద్రబాబు తమ జీవితాల్లో వెలుగులు నింపారని హర్షం వ్యక్తం చేశారు. మాకు గత ప్రభుత్వం ఉన్నన్ని రోజులు సర్వేలు అయితే జరిగినాయి, మాకు ఇంటి వాల్యుయేషన్ ఇంత అనేసి ఇవ్వడం అయితే ఏమీ జరగలేదు. కూటమి ప్రభుత్వం ఏ రోజైతే వచ్చిన వెంటనే మళ్ళీ రీసర్వేలు చేయించేసి 2 ఇయర్స్ కాకముందనే మా అకౌంట్లో ఇళ్ళకి డబ్బులు అయితే వేశారండి. నాకైతే నా ఇంటికి వచ్చేసి 6,18,000 వచ్చినాయండి. సంక్రాంతి పండుగ అయితే ఒకటి ఇచ్చినారు. మళ్ళీ ఇప్పుడు మిగతా ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో మాకు ఇంకా ఉగాది చేసుకోమనేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి గిరిజనేతల్ని కనకవర్షం కురిపిస్తున్నారు. 2,000 కోట్ల రూపాయలు మా పోలవరం నిర్వాసితులకి ఇచ్చి మమ్మల్ని గౌరవించి ఈరోజు అందరినీ కూర్చోబెట్టుకొని తన దగ్గరికి తీసుకొచ్చి అందరికీ అన్నం పెట్టి ఆప్యాయంగా పలకరించారండి. ఆయన కదండి నాయకుడు అంటే. రాష్ట్రం బాగుండాలంటే అటువంటి నాయకులే ఉండాలండి. ఎందుకంటే పోలవరం నిర్వాసితులను ఎప్పుడు కూడా ఆయన, ఇవాళ మేము చూసామండి ఆయన ప్రసంగంలో ఎక్కడా కూడా నిర్వాసితులు అనలేదండి, త్యాగమూర్తులు అన్నారు.
అంటే ఆయన విజనరీకి మాకు కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేసాయండి. మాకు 2 సంవత్సరాల నుంచి ప్రతిరోజు పండగ వాతావరణం కల్పించినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఒక్కొక్క ఎకరానికి 10,80,000 రూపాయలు ఇచ్చినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి కుటుంబానికి ఒక్క ఇల్లు ఉందంటే దాని వాల్యుయేషన్ బట్టి డబల్ త్రిబుల్ కూడా ఇచ్చినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. బాబు, నువ్వు ఉండటం వల్ల, ఈ ప్రాజెక్టు ఉండటం వల్ల, ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల మా అందరికీ న్యాయం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరికీ న్యాయం జరిగిందని చెప్పి ప్రతి ఇంటిలో చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకొని ఈరోజు దండం పెట్టుకునే పరిస్థితి ఉందండి. పోలవరం నిర్వాసితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సీఎస్ సాయి ప్రసాద్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.